ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. జ్ఞానప్రదీపిక ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి విజ్ఞప్తి, ఈ వీడియోని చివరిదాకా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో పెట్టండి. ఆధ్యాత్మిక అభిరుచి గల మీ బంధుమిత్రులందరికీ దీనిని ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అనే గ్రంథము నుండి 5వ భాగాన్ని విందాం. మనిషి దైవము. దేవుడున్నాడా లేదా అనే ప్రశ్న ఎప్పటికీ కొందరిని వేధిస్తూనే ఉంటుంది. ఉంటే చూపించండి అని కొందరు సవాల్ చేస్తారు. వాల్టేర్ అనే మహాశయుడు ఫ్రెంచ్ దేశానికి పునరుజ్జీవనం చేకూర్చిన మహనీయుడు, ప్రపంచ ప్రఖ్యాత చరిత్రుడు, తత్వవేత్త. కొన్ని వందల నాటకాలు రచయించి ఫ్రెంచ్ జాతీయులకు జీవం పోశాడు. మీ జీవితంలో మీరు గర్వించే పని ఏం చేశారు అని వారిని వారి వృద్ధాప్యంలో ప్రశ్నించారు. కొన్ని ఎకరాల స్థలంలో మొక్కలు నాటి స్వయంగా పోషించి ఒక పెద్ద వనం సృష్టించాను. దేవుడంటే నమ్మేవారి కోసం ఒక దేవాలయం కట్టించాను. నా జీవితంలో ఈ 2 పనులు నాకు గర్వకారణాలే అని వారు సమాధానం చెప్పారట. ఆయన దైవాన్ని విశ్వసిస్తాడో లేదో తెలియదు, కానీ విశ్వసించే వారి విశ్వాసాన్ని ఆయన గౌరవించారు. అలాగే జర్మనీ దేశంలో పుట్టిన ప్రఖ్యాత తత్వవేత్త ఇమాన్యుయల్ కాంట్ దైవాన్ని ఒక విశ్వశక్తిగా గుర్తించారు. వారు ఏమీ చదువుకోని వారికి ఈ సిద్ధాంతం తేలికగా బోధపడదు. కనుక దైవానికి రూపం లేకపోతే ఒక రూపాన్ని, నామం లేకపోతే ఒక నామాన్ని కల్పించే అవసరం ఎంతైనా ఉన్నది అన్నారు వారు. వారి దగ్గర నమ్మిన బంటుగా పనిచేసే ఒక నిరక్షరాస్యుడైన వృద్ధుడు ఉండేవాడు. ఆ వృద్ధుడికి దైవం గూర్చి చెప్పవలేనంటే అది దైవానికి మనం కల్పించే సగుణ సాకార విధానం చేతనే సుకరమవుతుంది అన్నారు క్యాంట్. దైవానికి ఒక రూపం కల్పించటం తప్పు, ఒక నామం చేత పిలవటం కూడా తప్పు అనేవారున్నారు. బ్రహ్మ సమాజం ఈ ధోరణికి చెందినది. కేశవచంద్ర సేన్ అనే ఒక గొప్ప వ్యక్తి తరచుగా శ్రీ రామకృష్ణ పరమహంసుల వారి దగ్గరకు వెళ్ళి ఆధ్యాత్మికమైన సంభాషణలు చేస్తూ ఉండేవారు. కేశవచంద్ర సేన్ కూడా నిర్గుణోపాసకుడే, అంటే దైవానికి రూపం నామం లేవనేవారే. దైవం అంటే ఒకానొక విశ్వశక్తి. దానివల్లనే ఈ సృష్టిలోని ప్రతిదీ ఒక నియతిని అనుసరించి నడుస్తోంది. అదే దైవం. కనుక అటువంటి దైవానికి కూడా తాను సృష్టించిన నియతిని ఉల్లంఘించటం అసాధ్యం అంటూ శ్రీ రామకృష్ణ పరమహంసతో చెప్పారు. ఉదాహరణకు, తెల్ల గులాబీ మొక్కకు తెల్ల గులాబీ పూలే పూస్తాయి, ఎర్ర గులాబీ మొక్కకు తెల్ల గులాబీ పూలు పూయవు. దీన్నే ఋతము అంటారు. దాన్ని దైవం కూడా అతిక్రమించలేదు అన్నాడు శ్రీ కేశవ చంద్రసేన్. సకల సృష్టిని రచించగల సమర్థత దైవానికి ఉంటే ఇది మాత్రం దైవం అధీనంలో ఎందుకు ఉండదు అని ఎదురు ప్రశ్న వేశారు శ్రీ రామకృష్ణ పరమహంస. మర్నాడు శ్రీ కేశవ చంద్రసేన్ పరమహంస దగ్గరకు వస్తున్నారు. ఆశ్రమంలో దోవ ప్రక్కన గల గులాబీ చెట్టుకు ఆ రోజు తెల్ల పువ్వు, అలాగే అదే చెట్టుకు ఒక ఎర్ర పువ్వు పూచాయి. కేశవ చంద్రసేన్ తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. దైవ సంకల్పానికి ఏదీ తిరుగులేదు అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస. దైవం తానుగా సంకల్పించి ఏ రూపంతోనైనా ఏ పేరుతోనైనా రాగలడు. కనుక దైవానికి రూపం ఉండటం లేకపోవటం
భక్తుల స్థితిని బట్టే ఉంటుందని మనకు తెలుస్తుంది. భక్తుని అవసరాన్ని బట్టి దైవం రూపం ధరిస్తాడు. అసలు దైవం లేదనే వారి తరహా వారి ఆలోచనలు ఇలా ఉంటాయి. ఒకసారి ఒక మతాచార్యుడు దైవాన్ని గురించి ఉపన్యసించబోతున్నాడు. అప్పుడు శ్రోతలలో ఒక యువకుడు లేచాడు. ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ ప్రశ్నించాడు. అతడి ప్రశ్నలు ఇవి: దైవం స్వర్గంలోనో ఎక్కడో ఉంటాడట. భూమి మీద బ్రతికే మనిషికి స్వర్గంలో ఉండే దైవంతో ఏం పని అని మొదటి ప్రశ్న. మీరు చెప్పే దైవానికి హృదయం లేదు. మీ దైవం పాపాత్ములను శిక్షిస్తాడుట. అలాంటి దైవం మాకు వద్దు. ఇది రెండవ ప్రశ్న. ఒక్కొక్కరికి ఒక్కొక్క దైవం. వారి దైవం వేరు, వీరి దైవం వేరు. వారి దైవం వీరి దైవంతో పోట్లాడుతూ ఉంటాడు. దైవం పేరుతో మనుషులు కూడా ఒకరినొకరు చంపుకుంటున్నారు. కనుక అటువంటి దైవం వద్దు అన్నాడు యువకుడు. నేను నాస్తికుణ్ణి అని చెప్పుకుంటాడు ఆ యువకుడు. ఆ యువకుని ప్రశ్నలకు చాలా సంతోషించాడు మతాచార్యుడు. నాయనా, నీతో నేను ఏకీభవిస్తున్నాను అన్నాడు ఆచార్యుడు. అంటే మీరు ఆస్తికులు కాదా? నేను నాస్తికుణ్ణి, నాతో మీరెలా ఏకీభవిస్తారు అన్నాడు యువకుడు. బాబూ, దైవం లేని చోటు లేదు. ఈ సృష్టి అంతా దైవం యొక్క స్వరూపమే. దైవం ప్రేమ స్వరూపుడు. పాపుల కోసమే దైవం వస్తాడు, వారిని పరివర్తింపచేస్తాడు. దైవం కరుణామయుడు. నమ్మిన భక్తుల వెంటనే ఎంటనే సంచరిస్తూ భక్తుల యోగక్షేమాలు తానే వహిస్తాడు దైవం. అన్ని రూపాలు, అన్ని నామాలు దైవానివే. ఒకరు నీరు అంటారు, ఒకరు తన్ని అంటారు, ఒకరు వాటర్ అంటారు, మరొకరు పానీ అంటారు. ఏ పేరుతో పిలిచినా అది నీరే. అలాగే ఏ పేరుతో పిలిచినా దైవం ఒక్కడే. కొందరు అల్లా అని, పరమాత్మ అని, యహూర్ మజ్దా అని, ఫాదర్ ఇన్ హెవెన్ అని, రాముడని, కృష్ణుడని, విష్ణువని, శివుడని, బ్రహ్మ అని వివిధ నామాలతో పిలుస్తారు. అవన్నీ ఒకే దైవానికి చెందుతాయి. ఈ రీతిగా యువకుని ప్రశ్నలకు సమాధానం చెప్పేసరికి ఆ యువకుడు మతాచార్యునితో ఏకీభవించాడు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఈ సందేశం మనకెంతో అనుసరణీయమైనది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, ది ఆమ్ని ప్రెజెంట్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిలిజియన్, ది రిలిజియన్ ఆఫ్ లవ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ క్యాస్ట్, ది క్యాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దెర్ ఈజ్ ఓన్లీ వన్ లాంగ్వేజ్, ది లాంగ్వేజ్ ఆఫ్ హార్ట్. ఉన్నది ఒకడే దైవం, అతడు అంతర్యామి. ఉన్నది ఒకటే మతం, అది ప్రేమ మతం. ఉన్నది ఒకటే కులం, అది మానవత్వం అనే కులం. ఉన్నది ఒకటే భాష, అది హృదయ భాష. దేవుడున్నాడని అంగీకరించినంత మాత్రాన మన జీవితాల్లో మనం పొందే ఘనత ఏదీ ఉండదు. దానికి తగినట్లుగా నడుచుకోవటం ప్రధానం. దేవుడు పేరు చెబుతూ స్వార్థంతో, దురహంకారంతో జీవించే ఆస్తికుని కన్నా దేవుడు లేడంటూ నిస్వార్థంగా లోకానికి సేవ చేసే నాస్తికుడు మిన్న అని శ్రీ వివేకానంద స్వామి అంటారు. దైవాన్ని ప్రతి మనుషుడు ఆరాధించాలి, ఆరాధిస్తాడు. కారణం, దైవం సకలమైన దివ్య గుణములన్నిటికీ నిలయము, ఆధారభూతమైనటువంటి వాడు. అటువంటి దైవాన్ని ఆరాధించటంలో ఆంతర్యం ఏమిటి? దైవంలో గల సకల దివ్య గుణ సంపదను మనం కూడా మనలో నింపుకోవటం కొరకే ఈ ఆరాధన. అప్పుడు అటువంటి మనుషుడు దివ్య మానవుడు అనిపించుకుంటాడు. లేకపోతే అతడు ఏ పశు మానవుడుగానో, రాక్షస మానవుడుగానో దిగజారిపోయే ప్రమాదం కూడా ఉంది. దైవానికి మనుజునికి గల సంబంధాన్ని ప్రవక్తలందరూ నిరూపించారు. మహర్షులు, తపస్వులు కూడా అనుభవించారు. దైవానికి మనుజునికి గల పరస్పర సంబంధాన్ని గురించి ప్రముఖంగా తమ జీవితాలనే ఒక ఉదాహరణంగా నిరూపించారు మన ప్రవక్తలు. నేను దేవుని దూతను అన్నాడు క్రీస్తు ప్రభువు. ఐ ఆమ్ ది మెసెంజర్. ప్రతి మనిషి తన దైవం యొక్క దివ్యగుణ సంపదను గుర్తించి, అనువర్తించి ఆరాధించాలి. అప్పుడే అతను తన ప్రభువుకి తగిన మెసెంజర్ కాగలడు. క్రీస్తు ప్రభువు ఈ తత్వాన్ని నిరూపించాడు. ఇదే దైవాన్ని ఆరాధించే ప్రతి భక్తుడు బ్రతుకవలసిన జీవిత విధానం. ఇది మొదటి దశ మాత్రమే. ఈ దశలో భగవంతుని చేతిలో ఒక ఇన్స్ట్రుమెంటుగా
మానవుడు వ్యవహరిస్తాడు. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నిమిత్త మాతృడవు కా అంటుంది గీత. ఇదే కర్మయోగ రహస్యం కూడా. ఇన్స్ట్రుమెంటుకు పనిచేయటంలో తన స్వార్థమంటూ ఉండదు. యజమాని అభిష్టాన్ని అనుసరించి ఇన్స్ట్రుమెంట్ అతని చేతిలో పనిచేస్తుంది. క్రెడిట్, డిస్క్రెడిట్, జయాపజయాలు ఇన్స్ట్రుమెంటుకు ఉండవు. ఇదే కర్మయోగ రహస్యం. తర్వాత దశలో ఐ ఆమ్ ది సన్ ఆఫ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ అన్నాడు క్రీస్తు. ఇది పరమాత్ముడికి భక్తుడికి ఉండే యథార్థమైన సంబంధం. పరమాత్ముడు తండ్రి, భక్తుడు పుత్రుడు. అతడు దేవుడు, ఇతడు జీవుడు. అతడు సింధువు, ఇతడు బిందువు. ఇదే ద్వైత స్థితి. ఈ అనుబంధమే భక్తి తత్వానికి పరాకాష్ఠ. ఆ పై స్థితిలో ఐ అండ్ మై ఫాదర్ ఇన్ హెవెన్ ఆర్ వన్ అన్నాడు క్రీస్తు. అదే అద్వైత స్థితికి చెందిన స్థితి. ఈ స్థితిలో అంతటా పరమాత్మ సందర్శనను భక్తుడు అనుభవిస్తాడు. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ అంటుంది గీత. సర్వము వాసుదేవమయమే అనేటటువంటి మహాత్ముడవుతాడు మానవుడు ఈ స్థితిలో. దేహబుద్ధితో దాసుడుగా, జీవబుద్ధితో అంశగా, ఆత్మబుద్ధితో త్వమేవాహం నీవే నేనుగా పైన వివరించిన 3 స్థితులను వివరించవచ్చు. అర్జునుడు మహావీరుడు కావచ్చు. శ్రీకృష్ణుడు అర్జునుని ప్రక్కనే అండగా నిలవకపోతే అర్జునుడు విజయుడయ్యేవాడా? ఎక్కడ ధనుస్సు చేత పూనిన అర్జునుడు ఉంటాడో, ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు కూడా అర్జునునితో కలిసి ఉంటాడో అక్కడ విజయం తథ్యం. మన నిజ జీవిత పోరాటాల్లోనూ ఇదే సత్యం. మనిషికి భుజబలం, అంగబలం, ధనబలం, బుద్ధిబలం ఉంటే చాలదు, దైవబలం కూడా కావాలి. అప్పుడే ఘన విజయం. దేవీ భాగవతంలో ఒక సూక్తి ఉంది. దైవ కృపకు నోచుకోకుండా బ్రహ్మాస్త్రం ప్రయోగించినా అది గడ్డి పరక వలె నిష్ప్రయోజనమవుతుంది. దైవబలం తోడుగా ఉంటే గడ్డి పరక కూడా బ్రహ్మాస్త్రమై పనిచేస్తుంది అని దేవీ భాగవతం చెప్తుంది. ఇదే దైవానికి మనిషికి గల సంబంధం. మానవ జీవితం అశాంతిమయమైతే అశాంతిని తొలగించి సుస్థిర శాంతిని నెలకొల్పటమే దైవ ఉపాసన ఫలం. మానవ జీవితం బలహీనతల కూటమి అయితే దైవ విశ్వాసం మానవునిలో అచంచలమైన శక్తి సామర్థ్యాలు కలిగిస్తుంది. మానవ జీవితం చీకటి మందిరం అయితే దైవారాధన మానవ జీవితాన్ని ఒక వెలుగుల పండుగగా మార్చుతుంది. మానవ జన్మ మృత్యుభీతితో కృంగిపోతుంటే దైవకృప మానవునికి అమరత్వాన్ని అందిస్తుంది, మరణ భయం తొలగిస్తుంది. ఇదే దైవానికి మనిషికి గల అనుబంధం. మన నిత్య జీవితంలో పైన చెప్పిన రీతిగా ఏదో ఒక రీతిగా దైవంతో సంబంధం పెట్టుకోవాలి. దైవాన్ని ప్రతిరోజు స్మరించాలి, ఆరాధించాలి. ఇఫ్ గాడ్ బీ ఫర్ అస్ హూ కెన్ బీ అగెనిస్ట్ అస్ అనే పాశ్చాత్య తత్వవేత్తల వచనం తక్కువేమి మనకు రాముడు ప్రక్క నుండు వరకు అనే రామదాసు వచనం మన జీవితాల్లో ఒక యథార్థమైన అనుభూతి కావాలి. మ్యాన్ కెన్ నాట్ సర్వ్ బోత్ గాడ్ అండ్ మ్యామన్ అనే బైబిల్ వచనం మన పట్ల యథార్థం కావాలి. రాముని పాదాలను ఆశ్రయించిన ఈ చేతులు కాముని సేవలో ప్రకాశించరాదని దీని అర్థం. గివ్ ది థింగ్స్ ఆఫ్ గాడ్ అండ్ అంటు సీజర్. అమర సంపద వేరు, దైవ సంపద వేరు అని తెలుసుకోవాలి. అంతవరకు మనం నామమాత్రపు భక్తులమే కానీ నిజమైన దైవభక్తులం కాలేము. మనిషికి దేవునితో పని ఉన్నట్లే దైవానికి మనుజునితో అవసరం ఉంది. నిజమైన భక్తుడు ఎక్కడ ఉన్నాడా అని దైవం వెతుకుతూ ఉంటాడుట. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.